So this was a part of animal psychology treatment. Kalyan master, logo. Anubhai and Manchpai. So my life is gone. Oh, at the meeting. My life is gone. Oh, at the meeting.
మన జీవితాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు ఆ విధంగా మనం చిరస్థాయిగా మిగిలిపోతాం, మనకి ఒక తృప్తి ఉంటుంది. సో అలా అటువంటి జన్మకే ఒక నిజమైన ఒక పరిపక్వత, ఒక సార్థకత, ఒక అర్థం, ఒక పరమార్థం అని మా నాన్నగారిని చూసి ఆయన జీవించిన విధానం కానీ ఆయన చేసిన సేవలు కానీ సమాజానికి నేను తెలుసుకున్నాను. సో అటువంటి ఆయన ఆ పుణ్య దంపతుల బిడ్డగా పుట్టినందుకు ఆ భగవంతుడికి నా వాగర్త సంపర్తో వాగర్త ప్రతిపతే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం. సో వాళ్ళ ఆ భగవంతుడికి, ఆ తల్లిదండ్రులకి సదా నేను రుణపడి ఉన్నాను. అలాగే ఈ సంస్థ సినిమాలు చేయొచ్చు, కానీ ముఖ్యంగా అటు సినిమా రంగమే కాకుండా ఇటు ఈ మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా, అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజలకి నా సేవలు అందిస్తున్నందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, అంటే పల్లెకెక్కి రాజు కాదంటాం, మోసే బోయిలు ఎవరని, అలాగే రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. అలాగే మనందరూ కలవబట్టి అక్కడ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి, అక్కడ పనులు అయితేనేమి, లేకపోతే సినిమా రంగంలో అయితేనేమి, అన్నీ కూడా ఒక సమిష్టి కృషి. అందరం కలిసి పనిచేస్తేనే దాని ఫలితాలు, దాని ఫలాలు అందరూ అందుకోగలుగుతారు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇందాక ఓ కేక్ తినిపిస్తేట్టు నేను నా షుగర్ కొంచెం బార్డర్ లైన్లో ఉందమ్మా, ఎవరు మన సుధా గారికి చెప్తున్నాను, కేక్ని బ్యాప్సీ చేయాలి. స్వీట్ అంటే మంచి వస్తున్నాయి ఇక కొత్తగా, స్వీటే వితౌట్ స్వీట్ అలా. అంటే మన క్యాన్సర్ కూడా సంబంధించి దాని దగ్గరికి వస్తున్నాను. అంటే క్యాన్సర్ అని కూడా మనం తిండి పదార్థాలు కానీ, మన అలవాట్లు కానీ, అలా మరబెట్టిన తిండి పదార్థాలు కానీ, నిలుపుంచిన తిండి పదార్థాలు కానీ, జంక్ ఫుడ్ కానీ, అలవాట్లు సిగరెట్లు కానివ్వండి, మందు కానివ్వండి, ఇవన్నీ కూడా వీటి వల్ల క్యాన్సర్. దానికోసం మన R&D ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్, దాని మీద ఎన్నో పరిశోధనలు చేస్తున్నాం. సో అంటే స్వీటు కేక్ బయాప్సీ చేయాలి, తిన్న తర్వాత నన్ను బయాప్సీ చేయాలంటున్నాను సుధా గారు. సో ఇలా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లెక్చర్ కొట్టడానికి కాదు. వీ హ్యావ్ అవర్ ఫౌండేషన్ డే ఆన్ ద 22nd of this month, June. So that is the real celebration where more than this birthday which my services along with you, మీ అందరితో పాటు కలిసి కట్టుగా ఈ సేవలు అందించగలుగుతున్న భాగ్యం ఆ రోజు ఏదైతే మనం ఫౌండేషన్ డే జూన్ 22 ఏదైతే ఒక మంచి ముహూర్తాన సంకల్ప బలీయంతో ఆ రోజు నాన్నగారు భూమి పూజ చేయడం ఈ ఆసుపత్రికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఈ ఆసుపత్రికి నిధులన్నీ సేకరించి, అలాగే MP ల్యాబ్స్ కానివ్వండి అలా సేకరించి ఏదైతే నాన్నగారి కలంలో దాని పరిపక్వత, దాన్ని ఒక రూపం కల్పించారు ఆయనకి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి అయితేనేమి మనం చేస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు మనకు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్, లేకపోతే ఈ బ్యాంక్స్, మన బ్యాంకర్స్, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, తాతలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం అందరూ కూడా పుట్టినరోజులు మీరందరూ కూడా ఇలాగే, ఎందుకంటే ఇవాళ మనం ఒక తృప్తి, మనకి బాధ్యత, ఒక భారం కాదు మనకి, ఇది ఒక బాధ్యత, భారం కాదు, ఒక తృప్తి. మనకి ఎంత మంచి సేవ చేస్తున్నాం. ఇవాళ 40 పడకల ఆసుపత్రిగా మొదలయ్యి నిరంతరాభివృద్ధి చెంది, అంటే నిరంతరాభివృద్ధి అంటే అటు సంఖ్య పెరిగి రోగుల సంఖ్య, దాని తదనుగుణంగా మారుతున్న ఈ వైద్యంలోకి వస్తున్న ఆధునికమైన పరికరాలన్నింటినీ కూడా సేకరించి ఇవాళ మనం దేనికి తక్కువ కాకుండా ఏ ఆసుపత్రికి వాళ్ళకంటే మించి మనం నిజంగా చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ మన దేశంలోనే ఇవాళ మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ కన్సిడర్డ్ నంబర్ 1 క్యాన్సర్ హాస్పిటల్ అమాంగ్ సింగిల్ స్పెషాలిటీ ఇన్ ఆన్కాలజీ. సో దానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి, మీలో ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడి నుంచి అందరూ ఈ సేవ ఇంకా ముందు అందించడానికి ఆ భగవంతుడు మీ అందరూ కూడా, ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేస్తున్న ఎవరైతే క్యాన్సర్ బారిన పడిన రోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, నాన్నగారు అనేవారు వైద్యం, అదే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు, నేను అందరూ ఒక అర్చకుండని, వైద్యో నారాయణో హరి అంటాం. దానికి అనుగుణంగా
అందరు కూడా మీరు అందిస్తున్న సేవలకు మీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రతి పాత్రికేయులు కూడా ముఖ్యంగా ఏదైతే మనం చేస్తున్నామో సేవలు, వాటిని ఎలాగైతే మనం ఈ క్యాంప్స్ నిర్వహిస్తూ మన మారుమూల గ్రామాల్లో కూడా మన ఏదైతే మన డాక్టర్లు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలతో కలుపుకుని, ఇక్కడ డాక్టర్లతో కలుపుకుని ఏదైతే మనం మొబైల్ క్లినిక్ ఉందో వాటి ద్వారా మనం వాళ్ళలో అవగాహన అలాగే వైద్యం రెండు అందిస్తున్నాము. సో అలా ఇంకా ముందు ఇంకా ఈ ఆసుపత్రి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగిందో అది కూడా ఫేస్ వైజ్గా అది ప్లాన్ చేయడం జరిగింది. పూర్తిగా అందరికీ ఇంకా దగ్గరికి అందుబాటులో ఉండడానికని, అవగాహన తీసుకురావడానికని. సో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో భగవంతుడు మీ అందరు కూడా ఇక్కడికి వచ్చేస్తున్న, నేను చెప్పాను ఇదో గుడి, ఎవరైతే ఇక్కడికి ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం అలాగే ఎంతో భయోత్పలకు గురి చేసే రోగం ఇది. అటువంటిది కొంతమంది దాని వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక వాళ్ళ స్తోమతని బట్టి, అలాగే కొందరు సిగ్గుతో భయంతో ఒకసారి ఈ ఆసుపత్రిలోకి అడుగు పెట్టగానే అంటే సగం ఈ క్యాన్సర్ని వాళ్ళని మానసికంగా మనిషిని సగం చంపేస్తుంది ఈ క్యాన్సర్ బారిన పడిన రోగుల్ని. అటువంటిది ఈ ఆసుపత్రిలోకి అడుగు పెట్టగానే బతుకుజీ కూడా బతికాము మనం. ఒక ఆలయంలోకి వచ్చాం, మన ఆసుపత్రి కాదు, ఒక దేవాలయంలోకి అడుగు పెట్టాం అని ఏదైతే ఆ భయం దళాలు ఉన్నాయో వాటినన్నిటిని దూరం చేసి మనం అందిస్తున్న సేవలు, మనం చూపిస్తున్న ప్రేమ, ఆత్మీయత వాటిలన్నిటికీ వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా ముందు ఇలాగే సేవల్ని అందిస్తూ అటు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్న ఈ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా అందరికీ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాన్ని, సుఖ సంతోషాన్ని, భోగభాగ్యాల్ని, కీర్తి ప్రతిష్టల్ని, శక్తి సంపదల్ని, ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చూస్తావా? ఏం చూసావు ఈ మధ్య? ఎన్ని క్యారెక్టర్స్ చేశాను ఇందులో? ఎందరు బాలకృష్ణ కనపడతారు అందులో? ఎంతమంది? వెరీ గుడ్. వాడికి డిస్టర్బ్ చేసేట్టున్నావు మనం. కాదు లైవ్గా చూడటం కంటే సినిమాలో అదొక ఉంది. నా పుట్టినరోజు. థ్యాంక్ యూ. ప్రిపేరా ఇక్కడ వచ్చావు? ఇప్పుడు తనానికి అదే తృప్తిగా ఉంటుంది. హీరోగా యాక్ట్ చేసేది ఇది చిరకాలం నిలిచిపోయే సినిమా. ఇది జనరేషన్స్ మారుతున్నాయి కదా, మారుతున్న వీళ్ళ ఇంట్రెస్ట్ ట్రెండ్స్, ఇది ఫర్ ఎవర్ ట్రెండ్ మాట. మనమే క్రియేట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఉన్నారుగా మన వాళ్ళంతా ఇక్కడ ఇంకా గిఫ్ట్ తీసుకోవాలి. ఇలా వెరీ గుడ్. ఓకే, बाय. आप कहाँ से हैं? महाराष्ट्र. तो मतलब महाराष्ट्र का और फिर शोलापुर उदगीर. किधर है वो? लातूर के पास. लातूर किधर है? औरंगाबाद के पास. औरंगाबाद किधर? ठीक है लातूर. यो हमारा जन्मदिन है आज. लो बच्चे देखते सर आपके टीवी. वो क्या बंद है टीवी? टीवी पे आता. हाँ पूरे तो आज मेरे फिल्म है ना. ये लो. ए ए ए सीरियस. सर आप इसे देखिए. ठीक है ये लो तुम्हारे लिए सोफा. ठीक है चलो. हाँ ठीक है इधर देखो. टीवी आज ఎవరు మీది?
ప్రొఫెషన్ చేయాలి సార్. ఎవరు ఇద్దరు ఇద్దరు సాయి కల్పనారెడ్డి సాయి లింగారెడ్డి. లింగారెడ్డి. ఏం చదువుతున్నావు? ఎన్ని రోజులు ఇది వచ్చి? ఇప్పుడు ఎంత బాగుంది. సెకండ్ స్టేజ్ సార్, తగ్గింది 50%. ఏంటి నవ్వుతూ ఉండాలి. నవ్వు నవ్వరా? నాన్నగారు యాక్టర్ ఇదిగో తీసుకో. హ్యాపీ బర్త్డే సార్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బ్రదర్ మన బాగా పరిచయం బాలకృష్ణ. బర్త్డే నా బర్త్డే నీకు గిఫ్ట్. హ్యాపీ బర్త్డే చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమో దిక్కన ఎవరు తాలూకు ఏది అయిన వెళ్ళి సర్లేవే. చిత్తరపాడు చిత్తరపూడి అయిన వెళ్ళి ఆ పక్కన ఉంది పేరూరు ఉందిగా అక్కడ పుల్లెడుగురు మంత్రులు గారు ఉన్నారు కదా. అవును తెలిసింది మాకు. మేము వాళ్ళమే నర్సులు. ఎల్వి శ్రీరామ్ గారు ఆ పక్కన నేను మా ఊరు నేను. అంబాజీపేట అవును సార్. మన అంజలి హీరోయిన్ పక్కన ఎవరు? రాజులు సార్. రాజులు. రాజులు అంజలి. నీ పేరేంటి? అనంత సాయి. హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ వెరీ గుడ్. ఓకే.